నా పేరు మహారాజ్. మీరు చూస్తున్నారు 'మహారాజ్ మోటివేషన్'. ఈరోజు మన ఛానల్‌లో షరీఫ్ హాష్మి గురించి తెలుసుకుందాం. షరీఫ్ హాష్మి అనగానే మీ అందరికి చాలా వరకు తెలిసుండొచ్చు, తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆయన అందరికీ ఫ్యామిలీ మ్యాన్ 'జేకే' గాని అందరికి తెలుసు. అదే ఫ్యామిలీ మ్యాన్‌లో మనకి కా నవ్విస్తూ ఉంటాడు కదా! అతని గురించి అతని లైఫ్ స్టోరీ తెలుసుకుందాం. తెర వెనక అతని లైఫ్‌లో తెర వెనక ఉన్న హీరో గురించి కూడా తెలుసుకుందాం. ఇది చానా అంటే చానా కన్నీతో నిండిన గాథనమాట. ఒక లైఫ్‌లో ఎవరన్నా సపోర్ట్ ఉంటే ఎంతైనా చేయగలరు అన్న నిరూపించిన ఆయన స్టోరీనే 'షరీఫ్ హాష్మి' గారి స్టోరీ. ఈరోజు ఆయన గురించి మనం తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అది 2009 యాక్టివ్ అండ్ ఫ్యాషన్‌తో ఎంటీవీలో రైటర్‌గా వర్క్ చేస్తూ తన జాబ్ ఫుల్ స్టాప్ పెట్టి యాక్టింగ్ కోసం పరుగులు పెట్టిన రోజులవి. 3 సంవత్సరాలు తన స్ట్రగుల్ పీరియడ్‌ని కష్టంతో గడుపుతున్నప్పుడు తన దగ్గర మనీ లేని సమయంలో తను ఉన్న ఇల్లుని అమ్మేసిండు. తన వైఫ్ దగ్గర ఉన్న బంగారం గూడా అమ్మేసింది. అయినా గూడా తన వైఫ్ తనకి రిటర్న్ గిఫ్ట్ ఏందంటే తన వైఫ్ తనని ఏమి అనకపోవడం. ఈ సమయంలో తను చాలా కష్టపడుతూ 3 సంవత్సరాలు తన జాబ్ లేకుండా యాక్టింగ్ మీద తిరిగినోనిగా తనకు సపోర్ట్ చేసింది నిందించకుండా ఎవరు తన భార్య. షరీఫ్ హాష్మి గారి భార్య నసరీన్ హాష్మి. అయినా కూడా అతను పట్టు వదలకుండా ప్రయత్నిస్తూ ఈ మధ్యలో 'అడపాదడపా' సినిమాలొచ్చినియి. 'షారుఖ్ ఖాన్' గారితో నటించే అవకాశం వచ్చింది. అది కూడా చేసింది. అయినా కూడా తనకంత ఇమేజ్ లేని మూవీస్ ఏమి ఒక వెబ్ సీరీస్ తనని తన లైఫ్‌నే టర్న్ చేసింది. 2019లో వచ్చిన వెబ్ సీరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్.' దాంట్లో 'జేకే' అనే క్యారెక్టర్ ఆయనకి విపరీతమైన క్రేజ్ వచ్చిందనమాట. ఆ క్రేజ్ తోటి తను స పీక్స్‌లో ఉన్న టైం 2018లో తన వైఫ్‌కి క్యాన్సర్ చేయటం గాని, అయినా కూడా తన వైఫ్ 4 సార్లు సర్జరీ చేపించుకొని మరి క్యాన్సర్‌తో పోరాడి నిలబడింది ఇప్పటికి. ఇప్పుడు వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. ఇదే లైఫ్ స్టోరీ అతని లైఫ్‌లో మనం చూడడానికి చాలా సింపుల్‌గా కనిపించే లైఫ్ స్టోరీ అనమాట. తెర ముందు చాలా సింపుల్‌గా కనిపించే లైఫ్ స్టోరీ అనమాట ఆయనది. ఎందుకంటే ఇప్పుడు మన ఫ్యామిలీ మ్యాన్ 'జేకే' అంటేనే అందరికి తెలుసనమాట. 'షరీఫ్ హాష్మి' అంటే చాలా కొంతమందికి తెలుసు. ఆయన లవ్ స్టోరీ మనం ఫస్ట్ నుంచి తెలుసుకున్నా చానా లైఫ్ స్టోరీ వస్తుంది. నేనేందంటే జస్ట్ 1 మినిట్ ఆయన లైఫ్ స్టోరీ చాలు మనకి. దీంట్లో ఉన్న ఎమోషన్ డెప్తే చాలు మనకి. అంటే తన వైఫ్ చేసిన సాక్రిఫైస్ ఉంటది చూసినవా? అతను తన లైఫ్‌లో ఏదో సాధిద్దామని ఉద్యోగం వదిలేసి కూడా 3 సంవత్సరాల స్ట్రగుల్‌లో ఫీల్ అయితున్న తన వైఫ్ తనకి సపోర్ట్‌గా ఉండి, తన నగలమ్మేసి, ఉన్న ఇల్లు అమ్మేసి, అయినా కూడా రిటర్న్ తను ఏమనకుండా కూడా చూడండి. ఆవిడే మళ్ళీ తన ఉద్యోగం రిటర్న్ చేసిందంట. ఇదివరకు ఉద్యోగం చేసేది మ్యారేజ్ అయినాక ఉద్యోగం మానేసింది. మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత ఇతను స్టార్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ తను రిటర్న్ ఉద్యోగం చేయటం, ఇల్లు గడపడం, అయినా కూడా అప్పటికి వాళ్ళకి ఇంట్లో ఇబ్బందిగా ఉండటం. అతను చిన్న అడపదడప సినిమాలు చేస్తూ కూడా తనకు సపోర్ట్ ఇచ్చేదంట. నువ్వు ఇంకా చేయగలుగుతావు, ఇంకా చేయగలుగుతావు అని చెప్తే అప్పుడు 'షరీఫ్ హాష్మి' గారికి 2019లో 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌తో బ్రేక్ వచ్చింది ఆయనకి. ఇది ఒక వెబ్ సిరీస్‌తో. మనిషి అంట కదా! ఒక మూవీతోనే యాక్టింగ్ అంటే అనిపించేది. సినిమానా, వెబ్ సిరీసా, సీరియల్ అని మ్యాటరే కాదు. ఓన్లీ యాక్టింగే. తను వెబ్ సీరీస్‌తో తను లేచుకుంటూ ఆ మూమెంట్‌లోనే తనకి క్యాన్సర్ గాని అది ఇది సమ్ ఇష్యూస్ రావటం 2018 రావటం. అయినా కూడా వాళ్ళ ప్రేమ ఎంత గొప్పదంటే మన సినిమాల్లో చూస్తుంటాం. ఈ రియల్ లైఫ్‌లో కూడా చూడండి. వీళ్ళిద్దరూ కలిసి బతకాలన్న ఆశ వాళ్ళని ఎంతగానో ప్రేరేపించిందంటే 4 సార్లు సర్జరీ చేయించుకొని మరి క్యాన్సర్‌తో జయించిందావిడ. కొంతమంది చాలా మందికి 50 స్టేజెస్ ఉంటాయి. కానీ అయినా గూడా వాళ్ళ లైఫ్ ఎంత రన్ అయిందంటే, దీంట్లో తెర ముందు మనకు కనిపించే 'షరీఫ్ హాష్మి' గారి స్టోరీ ముందు తన తెర వెనక 'నసరీన్ హాష్మి' గారున్న తెర వెనక 'నసరీన్ హాష్మి' గారి కథ ఎంత పవర్‌ఫుల్ అంటే అది, మనకు గూడా మన లైఫ్‌లో ఇలాంటి ఒక పర్సన్ మన లైఫ్‌లో ఉంటే మనం గూడా ఎన్నో చేయగలుగుతాం గదా! ప్రతి ఒక్కళ్ళు అంటారు. మన చిన్నప్పటి నుంచి మనం వినే కథే. మన చిన్నప్పటి నుంచి వినే కామన్ డైలాగే. ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడదుంటది. అలాంటి అమ్మాయి ఉన్నప్పుడు తన విజయానికి హద్దులుండవని. ఈడ జరిగిందది మన 'షరీఫ్ హాష్మి' గారి స్టోరీలో తనకి మెయిన్ క్యారెక్టర్ ఏంటిదంటే, తన ఎఫర్ట్ ఎంతైతుందో దానికి డబుల్ తన వైఫ్ ఎఫర్ట్ అనమాట. తన రిటర్న్ జాబ్ చేయటం గాని, పాపం నగలమ్మేయటం చాలా మంది ఒప్పుకోరు. హౌస్ అమ్మేసి పిల్లలు ఎలా అది ఇది అని చెప్పి. తన మీద నమ్మకం మనకు చాలా అంటే చాలా ఇలాంటి స్టోరీస్ చాలా రేర్‌గా ఉంటాయి. ఇదొక మూవీగా తీసినప్పుడు చాలా సక్సెస్‌ఫుల్ స్టోరీ అనమాట. ఇది లైఫ్‌లో అంటారు చూడు. అదేదో అనుకోకుండా ఒక స్టోరీలో జరిగినట్టు జరుగుతుంటది. తనకి క్యాన్సర్ రావటం, 4 టైమ్స్ సర్జరీ చేపించుకోవడం, తను క్యాన్సర్ జయించి మరి ఇప్పటికి ఉండటం. వాళ్ళ లైఫ్ స్టోరీ మీకు వీలైతే స్క్రీన్ మీ స్క్రీన్ మీద చూపిస్తారు ఫోటోలు. నేను ఈ స్టోరీ చాలా సింపుల్‌గా చెప్పేసిన. ఒక 4, 5 నిమిషాల లోపల. ఎందుకంటే చెప్పుకుంటా పోతే ఒక మనిషి స్టోరీ ఇన్ని సంవత్సరాలు తన స్ట్రగుల్‌ని మనం గంటల వ్యవధిలో చేయొచ్చు. వాళ్ళు తిండి లేని రోజులు కూడా గడిపారంట. తాను మూవీ ఫ్యాషన్‌తో తిరిగేటప్పుడు. కానీ అతని సక్సెస్ ఎంత పవర్‌ఫుల్ అయిందంటే, తన సక్సెస్‌కి తనెంత కారణమో, అంతకు డబుల్ తన వైఫ్. ప్రతి మగవాడు వెనక అలాంటి ఆడవాళ్ళు ఉంటే డెఫినిట్‌గా ప్రతి ఒక్కరు రియల్‌గానే సక్సెస్ అయిపోతారు. మనకి
ఒక సపోర్ట్ అనేది ఉన్నంత వరకు ఒక పోల్ మనం ఎక్కడానికి పోల్ అయితే ఎప్పుడైతే మనకు సపోర్ట్ చేస్తదో, మనం పడిపోకుండా కాపాడుతుంటదో, అలాంటప్పుడు 'షరీఫ్ హస్మి' గారు లాంటి ఫ్యామిలీ ఉన్నంత వరకు అలాంటి వాళ్ళు ఎప్పటికి పైకే వెళ్తుంటారు. ఎందుకంటే ప్రతి ఒకరిని ఇంకొకరు ట్రస్ట్ చేయండి. ఇది మనం రియల్ లైఫ్‌లో చెప్పుకున్నా కూడా జరిగిన రియల్ కథే కదా! అది. మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన 'జేకే' గారు ఉన్నారు. ఆయన ఫ్యామిలీ ఉంది. ఆయన ఉన్నారు. పిల్ల పాపలతో ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు. కానీ మన లైఫ్‌లో మనకేదైనా ఇలా సక్సెస్ అయింది ఒకటే స్టోరీ. సక్సెస్ కాని వాళ్ళ స్టోరీలు ఎంతోమంది. కానీ ఒకళ్ళనొకళ్ళు నమ్మండి. నమ్ముకోవడం వల్ల ఏందంటే వాళ్ళ స్టోరీలు వెనక గాని, వాళ్ళు చేసే విధానం గాని, మనకి వాళ్ళు చేస్తారు అని మనకు నమ్మకం వచ్చే రోజు ఏందంటే, వాళ్ళు మనల్ని మించి సక్సెస్ అయిపోతారు. ఇంత పవర్‌ఫుల్‌గా అయితారని వాళ్ళు కూడా కలలో కూడా అనుకున్నారో లేదో ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. కానీ దీనికి కథ మొత్తంలో నేను చెప్పిందేంటంటే, అతను ఒక ఆర్టిస్ట్ అయ్యాడు. కానీ అతని రియల్ లైఫ్ డ్రీమ్ ఏందంటే ఒక హీరో అవ్వాలనే కల ఆయనకి. డెఫినిట్‌గా ఆయన కల నెరవేరుద్ది. నెరవేరాలనుకుంటున్నాను. ఎందుకంటే నస 'నసరీన్ హస్మి' గారు లాంటి వ్యక్తి ఆయన వెనకాల ఉన్నంత వరకు అతనికి తిరుగులేదు. అతను అనుకున్నది 99% సక్సెస్ అయింది. జస్ట్ 1% ఏదో ఒక విధంగా సక్సెస్ అయిపోతారు. ఈ స్టోరీలో మనకు మోరల్‌గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో మ్యారేజ్ అనేది ఇప్పుడు మనం చూస్తున్న ఈ జనరేషన్‌లో లివింగ్ రిలేషన్స్ గాని, ఇప్పుడు 2, 3 ఇయర్స్‌కే విడాకులు గాని చూసిన అతన్ని ఎంతగానో ప్రేరేపించిన ఎంత సపోర్ట్ చేసిందో, అదే సపోర్ట్ తినకు బాగాలేనప్పుడు తన హస్బెండ్ తనకెంత చేసి ఉంటాడు కదా! ఫోర్త్ టైమ్స్ 4 సార్లు సర్జరీ చేపించుకొని మరి ఆమె క్యాన్సర్‌ని జయించిందంటే వాళ్ళ లవ్ ఎంత గొప్పది. మనం ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి సమాజంలో. మనకి మోరల్ అంటారు చూసినవా మన లైఫ్ ఇన్‌స్పిరేషన్ గాని, మనం గూడా ఇలా ఉండాలిరా అన్న ఒక ఆతృత వస్తది. నాకు గూడా అనిపించింది. ప్రతి ఒక్కళ్ళ మన లైఫ్‌లో గూడా ఇలాంటి పర్సన్ ఉంటే మన లైఫ్ గూడా ఎప్పుడో ఎక్కడికో ఎళ్ళిపోయేది గదండీ. కానీ ఆయన అదృష్టం కొద్దీ ఆయనకున్నాడు. మీరు గాని మీకు ఉన్నా లేకపోయినా మీ సక్సెస్ కోసం మీరు ప్రయత్నించండి. డెఫినిట్‌గా ఏదో ఒక రోజు సక్సెస్ అయితారు. దాంతోటి లైఫ్‌ని గూడా లీడ్ చేస్తుండండి. అతనికి తన వైఫ్ బ్యాక్ బోన్ అయిపోయింది. మీకు ఉన్నా లేకపోయినా మీరే బ్యాక్ బోన్ అవ్వండి. ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ కోసం మాత్రం ఎదురు చూడటం కాదు, దానికోసం ప్రయత్నిస్తుండండి. ఇంట్లో కూర్చుంటే ఏది రాదు. సరే 'షరీఫ్ హస్మి' గారి లైఫ్ స్టోరీ మనకి చానా అంటే చానా ఇన్‌స్పిరేషన్ అనమాట. తన లైఫ్ స్టోరీతో పాటు అతని వైఫ్ ఇలాంటి కథలు మనం సినిమాలలో చూస్తుంటాం. రియల్ లైఫ్‌లో అసల మరీ తన లైఫ్ పీక్స్‌లో ఉన్న టైంలో ఆవిడకి క్యాన్సర్ రావడం ఏంది, మళ్ళా తను ఫోర్త్ టైమ్స్ తను సర్జరీ చేపించుకొని మరీ నిలబడటం అంటే ఇది మామూలు విషయం గాదు. ఇలాంటి స్టోరీస్ మనం మళ్ళీ మళ్ళీ ఇనాల. ఎన్ని సార్లు తప్పులేదు. ఇలాంటివి మనం బ్రెయిన్‌కి ఎక్కించుకోవాలి. ఇలాంటివి మనం చదవాలి. ఇలాంటి కథ చదివినప్పుడు మనకు కూడా మనసుల్లో లవ్ అంటే ఇంత గొప్పగా ఉంటదా అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వచ్చేస్తాం. ఈ రోజుకి 'షరీఫ్ హస్మి' గారి స్టోరీ చెప్పుకున్నాం. మీకేమన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇలాంటి కథలు మనం వినాలా, ఇంటేనే మనకు మన ఎథిక్స్, మన వాల్యూస్ మనకు తెలుస్తది. మనం ఇలా ఉండాలిరా అన్న ఒక ఫీలింగ్ వస్తుంటదనమాట మనకి. చాలా మంది అనుకోవచ్చు చాలా సింపుల్‌గా చెప్పేసిన స్టోరీ అని. ఇంతే ఉండాలి సింపుల్. ఎందుకంటే వాళ్ళ బాధలు అవన్నీ ఎలివేట్ చేసినామనుకో సిలబల్ వాళ్ళ లవ్ డెప్త్ పోద్దనమాట. తన వైఫ్ తన కోసం చేసిన సాక్రిఫైస్ గాని, ఆయన స్టోరీలో మెయిన్ ఆయన మన తెర ముందు కనిపించే స్టోరీ కంటే తెర వెనుకున్న తన వైఫ్ స్టోరీ చాలా ఎక్కువ. మనం వీలైతే దీని గురించి ఒక ఫుల్ వీడియో చేసుకుందాం. నేను జస్ట్ శాంపుల్‌గా నాకిది నేనేదో ఇంటర్నెట్‌లో చదివి అరె! ఇంత బాగా అనిపించింది. మీకు కూడా శివధామ చాలా మందికి తెలుసో లేదో అన్న విధాంతోటి వీడియో చేస్తున్నా. మీకు కావాలంటే ఫుల్ వీడియో అని కామెంట్ చేయండి. డెఫినిట్‌గా వాళ్ళ గురించి ఒక హాఫ్ అన్ అవర్ మనం ఫుల్ వీడియో చేసుకుందాం. ఈ స్టోరీకి ఈ రోజుకి ఇంత మాత్రం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.